దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ, అలాగే వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి పోరాట ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది జరిగింది. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి అని కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది బీజేపీ నాయకుడిని ఆయన స్థానంలోకి తీసుకురాబోతూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున ఆందోళన కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర చేపట్టడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 80 సార్లు పేపర్ లీకేజీలు జరగడం అనేది జరిగింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ దానికి పరాకాష్ఠగా మారింది. ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల 15 మంది చనిపోగా లక్షలాది మంది యువతరం బాధాతప్త హృదయంతో ఆందోళనలో ఉండడం అనేది జరిగింది. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు నరేంద్ర మోడీ లాంటి నియంత్రణని మట్టి గరిపించి రాజీనామా చేసి, అలాగే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఇచ్చి ఈ మూమెంట్ సందర్భంగా పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ ఎత్తేసే వరకు భీష్మించుకొని కూర్చొని విజయం సాధించడం అనేది జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ఆ ఉద్యమాన్ని నిర్వహించిన సిజేపీ, ఇతర వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, కాంగ్రెస్ పార్టీ వారి సిపిఐ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ విద్యారంగంలో వస్తున్నటువంటి కాషాయీకరణ పేరుతో తెస్తున్నటువంటి మార్పుల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా సిపిఐ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పాఠ్యాంశాలు ఉండాలని, పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి లౌకిక భావనలు పోవటాన్ని తీసేయాలని, లౌకిక భావాలతో కూడిన పాఠ్యాంశాలే ఉండాలని డిమాండ్ చేస్తూ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ నాకు ఎదురు లేదని 58 ఛాతీ అని రకరకాలుగా కోటు, సూటు, బూటు రకరకాలుగా వేసినటువంటి వేషాలన్నీ ఒక్క కుర్రోడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నేల కూల్చడం అనేది కూడా జరిగింది. ఇంతతోటే ఆగట్లా. రాబోయే రోజుల్లో ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా యువజన విద్యార్థులు జన్-జీ ముందుకు రాబోతూ ఉన్నారు. కాస్కో నరేంద్ర మోడీ అని పెద్ద ఎత్తున గర్జిస్తూ ఉన్నారు. అందువల్లనే సిపిఐ ఆ మహా ఉద్యమాల్లో భాగస్వాములు అవుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.